లాలీపాప్ ఆర్సీబీ కప్పు లాలీపప్పు అని ఇది పెడతామని చెప్పారు. ఇప్పుడు ఎవరికి పెట్టాలి మేము? ఈ మంత్రంకున్న పవర్ ఏంటో తెలుసా నీకు? అక్కడ చూడు 1 అవర్లో గెలవకుంటే నేను ఇంకా హైదరాబాద్లోనే ఉండనని చెప్పేసి ఈ పాప నైట్ ఏడ్చింది. ఎందుకని అంటారంటే వికెట్లు పడిపోయినాయమ్మా, అయిపోయింది, ఇంకా పంజాబ్ వాళ్ళు ఇంకా మన వాళ్ళందరూ పోవాల్సిందే. కానీ చాలా మంది ఏమన్నారంటే లేదు, ఆర్సీబీ రానే రాదు, ఈసారి కప్పు గెలవదు, 17 ఇయర్స్ నుంచి ఏం గెలిచింది ఇప్పుడు గెలవడానికి అని చెప్పేసి చాలా మంది పాపం అనుకున్నారు. మేమైతే డిసప్పాయింట్ కాలేదు, ఎందుకంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అని కూడా చెప్పాను. వర్షం వచ్చింది చూసావా, ఆర్సీబీ ఓడిపోవడానికి వర్షం కూడా కారణం అని చెప్పేసి కూడా అవి కూడా చెప్పారు, అవునా కాదా? కానీ వర్షం అనేది అది శుభ సూచకం అని రాత్రి కూడా మీ ఛానల్లో చెప్పాను. అది నిజమైంది. ఈ పాప నైట్ ఏడ్చింది. ఎందుకని అంటారంటే వికెట్లు పడిపోయినాయమ్మా, అయిపోయింది, ఇంకా పంజాబ్ వాళ్ళు ఇంకా మన వాళ్ళందరూ పోవాల్సిందే ఇంటికి అని చెప్పింది. చూడు ఓ రేంజ్లో లాస్ట్లో ట్విస్ట్ ఎలా ఉంటుందంటే అదిరిపోయే ట్విస్ట్ ఇస్తారు మన వాళ్ళు. తప్పు వస్తుంది, నువ్వు ఏడవకు అని చెప్పేసి మాల్లో అందరు అడుగుతున్నారు ఎందుకు ఆ పాప ఏడుస్తుందని. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ లేదమ్మా, వాళ్ళు కూడా అదే చెప్పారు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఆర్సీబీనే గెలుస్తుంది అని చెప్పినందుకు ఇంత కష్టపడి వాళ్ళు మాల్లో పనిచేసే వాళ్ళు కూడా చెప్పారంటే ఒక నమ్మకం అనేది ఈ అమ్మాయికి వచ్చింది. అవును కదా, ఏడ్చావు కదా, చెప్పు ఎందుకు ఏడవడం అంత ఇంట్రెస్ట్ ఎందుకు అసలు ఆర్సీబీ పైన? అంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్ అన్నమాట, దాని వల్ల ఏడ్చింది. కానీ నేను ఒక్కటే చెప్పాను, నేను ఆ మాల్లో తిరుగుతున్నాను కానీ శివుడు మంత్రం ఒకటి గట్టిగానే చదువుతున్నాను. వీళ్ళందరూ ఏంటి ఇంత గట్టిగా చదువుతున్నావు ఆ మంత్రం అంటే ఈ మంత్రంకున్న పవర్ ఏంటో తెలుసా నీకు? అక్కడ చూడు 1 అవర్లో గెలవకుంటే నేను ఇంకా హైదరాబాద్లోనే ఉండనని చెప్పేసి ఛాలెంజ్ చేశాను. మీ మంత్రం వల్లనే ఆర్సీబీ గెలిచింది అనుకోవచ్చు. శివుడు మంత్రం అది చాలా చాలా పవర్ఫుల్ మంత్రము. నాకు ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏం కష్టం వచ్చినా కానీ నేను చదివేది అదే. నేను టెంపుల్కి వెళ్ళి ఇది రుద్రాక్షమాలతో చదివేది అదే. ఆ రుద్రాక్షమాల మనం చదివితే మన పని ఈజీగా అయిపోతుంది. తెలిసిన తర్వాత మైక్ పెట్టండి. ఓడిపోయినా ఏడుపు వస్తుంది కానీ గెలిస్తే మాత్రం ఆనంద బాష్పాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఒక 17 ఇయర్స్ తర్వాత ఈ 18th ఇయర్ కప్పు కొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విరాట్ కోహ్లీ ఫ్యాన్ గా అయితే అసలు మాటలు అంటే హైదరాబాద్ అంతా రచ్చ జరిగింది నైట్. మరి మీరు బయటకు వచ్చి బాంబులు కాల్చాము, సెలబ్రేషన్ చేసుకున్నాము. నైట్ కింద అన్ని కాల్చేసి 2 గంటలకు వెళ్ళాము మేము. నువ్వు నవ్వకు, ఇది అమ్మా ఇది చూసారా, ఇది లాలీపాప్ అన్నమాట. ఏమన్నారయ్యా, ఏమన్నారు అందరూ? అదే అందరి నోటి నుంచి విన్నాము. ఇదిగోండి, ఇది నోట్ చేసుకోండి, ఆర్సీబీ కప్పు లాలీపప్పు అని ఇది పెడతామని చెప్పారు. ఇప్పుడు ఎవరికి పెట్టాలి మేము లాలీపాప్స్? ఈ పాప కోరిక కూడా నెరవేరింది. త్వరలో మేము తిరుపతి కూడా వెళ్తాము. ఈమె కాదు, ఇంకా పూర్తి కాలేదు తమ్ముడు. గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు. అప్పుడు మీ అభిప్రాయం ఏంటి దానిపైన? అప్పుడు అంటే 17 ఇయర్స్ తర్వాత కప్పు గెలిచే మూమెంట్ వచ్చింది కాబట్టి ఆయనకి ఇంకా ఏది బాగలేదు. సో ఆయన అలా ఏడుస్తూ చూసాక నాకు కూడా ఏది బాగలేదు. నీకు కూడా కాదు, మాకు కూడా వచ్చింది కన్నీళ్లు. ఎందుకంటే ఎవరికైనా ఆనందమే కదా, ఆనందమే. ఆ ఆనందంలో ఎవరైనా ఏడుస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే మేము లాస్ట్ మూమెంట్ లో కూడా వాళ్ళు ఒక నమ్మకం అనేది వాళ్ళకే లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆ శక్తి అనేది ఆ టైంలో ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఆ టీంకి. నిజంగా లాస్ట్ టైంలో చూపించారు కాబట్టి ఆ శక్తి ఇవ్వడం వల్లనే ఈ రోజు ఆర్సీబీ టీం గెలిచింది. ఆయన కెప్టెన్సీ చాలా బాగుంది. మరి పటిదారిని పక్కన పెట్టి విరాట్ కోహ్లీని హైలైట్ చేసినట్టు ఏమని అనిపిస్తుందా? విరాట్ కోహ్లీ ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కప్పు కొట్టలేదని చాలా మంది ఎగతాళి చేశారు. ఆయన కప్పు కొట్టకూడదని కూడా అందరూ అనుకున్నారు. చాలా మంది ఇది మెసేజ్ డైరెక్ట్ విరాట్ కోహ్లీకి పోతుంది. మీరు వన్ లైన్ లో చెప్పండి, 1 లైన్ కి 1 లవ్ఫుల్ మెసేజ్ చెప్పండి. వాళ్ళు మంచిగా గెలిచారు కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది ఇన్ని సంవత్సరాలతో గెలిచినందుకు. సో విరాట్ కోహ్లీ ఫ్యాన్ గా నాకు కొంచెం ప్రౌడ్ ఫీల్ వచ్చింది.